మన సంసారమంతా మనకు శరీరమే. మనం ప్రతిరోజు అలాంటి భావనతోనే వ్యవహారాలు చేస్తూ ఉంటాం గదా! ఈ సంసారాన్ని వృక్షమంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సంసార వృక్షమని, వంశవృక్షమని వినటం లేదా మీరు? ఈ సంసార వృక్షం అంతులేని వేగంతో పెరుగుతోంది చూడండి. పసిపాపగా ఉన్న పిల్ల మనం చూస్తూ ఉండగానే లంగాలు కడుతోంది, పిల్లల్ని కంటుంది, పళ్ళూడి జవజవలాడుతుంది. ఇది వృక్షం. అది అక్కడితో ఆగదు. ఒక రోజున చచ్చిపోతుంది. ఇక్కడ చచ్చిపోయేదెవరు? చెట్టు చచ్చిపోదు, జీవి చచ్చిపోతుంది. అదే చెట్టు మీద నుంచి పడిపోవటం. దీని నుంచి రక్షించేది గురువు ఒక్కడే. అందుకే గురువు వైపు చూపు తిప్పాలి. ప్రతి మనిషి తప్పక ఆయనకు నమస్కారం చెయ్యాలి. గురువు అనుగ్రహం వల్ల జ్ఞానము, ఆనందము హృదయంలో తక్షణమే కలుగుతాయి అంటున్నారు. అంటే ఆయన చూపు వల్లనే, స్పర్శ వల్లనే, సంకల్పం వల్లనే మన హృదయంలో మెరుపులాగా మెరుస్తుంది అపూర్వమైన జ్ఞానం.